హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఒక చిన్న స్పిన్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడైతే బర్న్ అయితే వామ్ అయితే చేశాను. ఎందుకంటే దీన్ని తీసైతే కూడా ఆల్మోస్ట్ ఒక 10 days అలా అవుతుంది. చాలా రోజులు అయింది కానీ తీసాను. ఎందుకంటే ఇప్పుడు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. మార్నింగ్ 7:30 అలా. పొద్దున 6కి లేస్తే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎట్లాగో వెదర్ కూడా కూల్ ఉంది, అవి ఎండ లేదని ఒక బ్లాగ్ అయినా వస్తుందని వెళ్తున్నాను బయటికి. ఎటు లేదు, జస్ట్ అట్లా తిరుగుదామని. ఇక్కడ ఉప్పలు, నారపల్లి. వర్షం పడితే బాగుంటుంది ఇవాళ. అసలు ఎండలైతే తట్టుకోలేకపోతున్నాం. అసలు హై స్పీడ్స్లో వాయిస్ ఎలా వస్తుందో, నేను 100 దాటిన తర్వాత కొంచెం చిర్పింగ్ సౌండ్ అయితే వస్తుంది మైక్లో. అర్జెంటుగా అయితే ఈ మైక్ని అయితే మార్చాలి. ఎందుకంటే వాయిస్ ఎక్కువ గాలి సౌండ్ అయితే వస్తుంది దీంట్లో. నేను మార్నింగ్ రైడ్కి వెళ్ళేది కూడా చాలా రోజులు అయితే అవుతుంది. ఇంతమంది ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే డైలీ వెళ్ళేవాళ్ళం, ఒక 20-30 కిలోమీటర్స్ స్పిన్ అలా. అసలు దీన్ని చాలా రోజుల నుంచి అసలు ఒక మూలకు పడేసిన. దీన్ని అయితే మ్యాక్సిమం 220 అయితే వాడుతున్నా నేను. ఎందుకంటే ఇది ఉప్పళ్ళు ఉండిపోయింది, అందుకే దీన్ని అయితే తీయలేకపోయినా చాలా రోజులు ఉండి. జస్ట్ అలా ఓఆర్ఆర్ సైడ్ అలా వెళ్ళేసి రెండు టాప్ స్పీడ్లో బట్టి అయితే చూద్దాం. అక్కడ ఎలా రికార్డ్ అవుతుందో వాయిస్ కూడా అప్పుడు తెలిసిపోతుంది మనకి. ఇది వచ్చేసి వరంగల్ అవే, దీని టచ్ చేద్దాం టాప్ స్పీడ్స్. నెక్స్ట్ వీక్ అలా అయితే ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ కూడా వెళ్తా వరంగల్కి అయితే. ఎందుకంటే వరంగల్ వెళ్తే ఒక డ్యూక్ 250 ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి దాని మీద కూడా ఒక బ్లాగ్ అయిపోతుంది మనకైతే. నేను లాంగ్ రైడ్ అయితే కూడా చాలా రోజులు అయితే అవుతుంది. నిన్న ఈవినింగ్ అయితే చాలా దూరం చేంజ్ అయింది. ఫస్ట్ ఇక్కడ నుంచి గట్కేసర్ వెళ్ళేసరికి గట్కేసర్లో ట్రైన్ మిస్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ బీబీ నగర్ వెళ్ళిన, అక్కడ ఒక 1 minute లేట్, అక్కడ కూడా మిస్ అయిపోయింది ట్రైన్. 10 minutes అయితే ఒక 20 kilometers చేంజ్ చేసినాం ట్రిపుల్ రైడ్. దీని టాప్ స్పీడే చూద్దాం ఇప్పుడు. నాకు తెలిసి మొత్తం గాలి సౌండ్ అయితే వినిపిస్తున్నట్టుంది లోపలికి. తీసుకున్న తర్వాత BS7 వచ్చింది. దాంట్లో అయితే ఇక్కడ గేర్ ఇండికేటర్ చూపిస్తుంది, కానీ గేర్ ఇండికేటర్ లేకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్లో. అంటే ఏ గేర్లు ఉందో అర్థం కావట్లేదు ఫస్ట్. కానీ యూటర్న్ తీసుకుందామా ముందుకు వెళ్దామని ఆలోచిస్తుంది. ముందుకైతే వెళ్దాం. ముందు ఎక్కడైనా యూటర్న్ ఉంటే ముందు తీసుకుందాం యూటర్న్. చూద్దాం టాప్ స్పీడ్ ఉంది. కొంచెం ఖాళీ ఉంటే ఈజీగా ఉంటుంది రోడ్డు. మ్యాక్సిమం ఓఆర్ఆర్ మీద అయితేనే చేయగలం టాప్ స్పీడ్స్. ఇంకా 120 అలా టచ్ చేసరికి అయితే అన్నీ అడ్డొస్తున్నాయి. దీని మీద అయితే భయం వేస్తుంది హై స్పీడ్ కొట్టాలంటే. ఎందుకంటే బ్యాక్ టైర్ అయితే 130 సెక్షన్ చాలా సన్నగా ఉంటుంది టైర్ అయితే. మ్యాక్సిమం వీల్ స్పిన్ అయిపోతుంది. కొంచెం బాగా స్లిప్ అవుతుంది. దీనికైతే వేపేయాలి నెక్స్ట్.
అసలు కొంచెం కూడా వాయిస్ క్లారిటీ ఉన్నదని అనుకుంటున్నా. లోపలైతే అంత గాడి వస్తుంది లోపలికి. ఈ మైక్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఉందని అన్నారు కానీ అంత అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఏం చేయట్లేదు ఇది. యూటర్న్ ఎక్కడ ఉంది? ఐస్ క్రీమ్ అంటే ఎవరో ఒకళ్ళు అడ్డొస్తున్నారు. అయితే చూసాను 5th గేర్లో 130 అలా అయితే టచ్ అవుతుంది దీనికి. నేను ట్రై చేద్దామంటేనేమో అవ్వట్లేదు ఇక్కడ. ఇలా అంటే ఏదో ఒకటి టచ్ వస్తుంది ఫస్ట్. యూటర్న్ తీసుకొని దొరకట్లేదు ఎక్కడ. ఫస్ట్ దీంట్లో పెట్రోల్ కూడా లేదు, ఎక్కడ బంక్స్ కూడా కనపడట్లేదు. వాళ్ళు ఆగిపోతే మాత్రం తోయడమే చాలా కష్టం దీన్ని. నేను ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యా. అసలు 2 బైక్స్ వచ్చి తోసినా కూడా ముందుకు పోవట్లే, అంటే దీని వెయిట్ కానీ. సో చాలా కష్టం అవుతుంది ఆగిపోతే మాత్రం. అర్జెంటుగా అయితే పెట్రోల్ వేయాలి. సైడ్ రావడం కూడా ఫస్ట్ టైం. నేను ఇప్పటివరకు ఒకసారి వరంగల్ కూడా వెళ్ళలేదు. నెక్స్ట్ వీక్ అయితే అలా ప్లాన్ చేస్తా. ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ రాడు వరంగల్కి. మా చాలా మంది ఫ్రెండ్స్ అయితే మ్యాక్సిమం వరంగల్లో ఉన్నారు. దీంట్లో అయితే మినిమం 2 లీటర్స్ ఉండాలి, అప్పుడైతేనే మంచిగా వెళ్తుంది. ఇప్పుడు పెట్రోల్ అయిపోతుంది, చిన్న చిన్న ఇట్లా జర్కిస్తుంది బండి అయితే. బంక్స్ ఏమో దారిలో అయితే ఎక్కడ లేవు. పెట్రోల్ బంక్ అయితే వెతకాలి ఇప్పుడు. ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ వెళ్దామంటే అసలు డివైడర్ కూడా ఎక్కడ లేదు. నాకు తమిళన్స్ కాడ అయితే చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మ్యాక్సిమం ఒక్కడనే వెళ్తుంటా కాబట్టి ఫోటో తీయడానికి అయితే ఎవరు ఉండరు. అక్కడ నేను ట్రైపాడ్ కూడా తీసుకెళ్ళాను మ్యాక్సిమం బయటికి. అది ఒక్కటి ఇబ్బంది అవుతుంది. ఎవరిని అడుగుదామన్నా కూడా నాకు అంత అడగలేను కొత్త వాళ్ళని. ఎందుకంటే తమిళ మంచిగా ఉంటాయి కదా ఫస్ట్ అందరు వీడియో చూసేది. ఆ ఫోటో ఒక్కటి ఇబ్బంది అవుతుంది. ఇప్పటి నుంచి అయితే కొంచెం ప్లాన్ చేయాలి ఎలా తీసుకోవాలి. నేను ఈ బండి సినిమాటిక్ ఫస్ట్ వీడియోలో చూపిస్తా అన్నా కానీ నాకు అప్పుడు కుదరలేదు. దీన్ని అయితే మంచి సినిమాటిక్ తీసేసి వీడియోలో పెడతా. నేనైతే 2 సైడ్స్ పాండా అని ఒక స్టిక్కర్ వేయించాను. అదైతే చాలా బాగుంది. స్టిక్కరింగ్ వేయించిన తర్వాత అయితే బండి ఒక లుక్ వచ్చింది మంచిగా. ఇంకా సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.